హలో రామలక్ష్మి గారు. హాయ్ శ్రీలక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మరి ఈరోజు మా సకుల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు డైమండ్ ఫేషియల్. డైమండ్ ఫేషియల్. సో డైమండ్ ఫేషియల్ వల్ల ఉపయోగం ఏంటి? అది ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ప్లస్ అంటే మచ్చల్లాగా వస్తుంటాయి, బ్లాక్ స్పాట్స్, అవి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మనం గమనించుకొని ఈ ఫేషియల్ అనేది చేయించుకోవాలన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డైమండ్ ఫేషియల్ ఉన్న గోల్డ్ ఫేషియల్ ఉన్న బ్రైడల్ అంటే పెళ్లి కూతురు వరకే పరిమితం అనుకుంటారు. అది చాలా తప్పు అనమాట. ఓకే, సో అంటే డైమండ్ ఫేషియల్ అనేది ఓన్లీ మ్యారేజెస్ కే కాకుండా రెగ్యులర్ గా చేయించుకోవడం వల్ల బ్లాక్ స్పాట్స్ అలాగే రింకిల్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఒక మోడల్ ఉంది, ఇట్లా చూడు, ఇక్కడ తనకి డార్క్ సర్కిల్స్, మచ్చలు కూడా, ఇవన్నీ మనం అసలు ఫస్ట్ లోనే గమనించుకోవాలి. అసలు ఫస్ట్ అవి వస్తున్నాయి అనుకున్నప్పుడే మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. దానికి చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం క్లెన్సింగ్ చేసుకోవాలి. ఓకే, డైమండ్ సంబంధించిన క్లెన్సింగ్ ఉంటుంది. ఓకే, ఇంకా దీనికి మాక్సిమం మొత్తం డైమండ్ కి సంబంధించిందే యూజ్ చేస్తారా? ఓకే, క్లెన్సింగ్ తీసుకుందాం. ఫస్ట్ ఇది చూడు శ్రీలక్ష్మి, నీకు ఇందులో ఈ బ్లూగా కనిపిస్తున్నాయా, అవి ఏంటి అంటే అది విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నమాట. అవి అదేం చేస్తుందని డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది అనమాట. లోన ఇప్పుడు పెరిగిపోయింది కదా తనకి, అదంతా వచ్చేస్తుంది, బ్లాక్నెస్ అంతా వచ్చేస్తుంది. ఇదేంటి డైమండ్ పౌడర్ ప్లస్ విటమిన్ ఈ మిక్స్డ్. ఓకే, దీంతో క్లెన్సింగ్. శ్రీలక్ష్మి క్లెన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు 5 minutes అయిపోయింది అనమాట. ఇప్పుడు శుభ్రం చేసేద్దాం. శుభ్రంగా తీసేసి మనం స్క్రబ్ చేసేద్దాం. ఓకే, శ్రీలక్ష్మి ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాం కదా క్లెన్సింగ్. ఇప్పుడు స్క్రబ్ చేసుకుందాం. ఈ స్క్రబ్ లో వచ్చి మిల్క్ పౌడర్, డైమండ్ పౌడర్ మిక్స్డ్ అనమాట. ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇది మనకి ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట దీంతో. ఓకే, అయితే ఇది ఎక్కువగా రఫ్ చేయకూడదు, చాలా స్మూత్ గా చేయాలన్నమాట. ఇది ఇందులో రఫ్ ఎక్కువ ఉంటుంది, రఫ్నెస్ ఉంటుంది, అందువల్ల చాలా స్మూత్ గా చేయాలి. ఓకే, ఇందులో డైమండ్ సిరం కలుపుకోవాలి. ఓకే శ్రీలక్ష్మి, ఇప్పుడు స్క్రబ్ చేస్తుంది చూడు. ఇది దీన్ని 5 minutes ఇలా చేసుకోవాలి. ఓకే శ్రీలక్ష్మి, ఇప్పుడు 5 minutes అయిపోయింది కదా. ఇది క్లీన్ చేసేద్దాం. మనం చేసేసినాక మనం స్టీమ్ ఇచ్చుకుందాం. ఓకే, రామలక్ష్మి గారు, మరి స్టీమ్ పెట్టాలి అని చెప్పారు కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది 4 soap నెయ్యి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి రావడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో మరి స్టీమ్ ఎంతసేపు పెట్టాలి? అది 7 to 10 minutes. శ్రీలక్ష్మి స్టీమ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీద్దాం. ఇప్పుడు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీసేసాం కదా, అవి మళ్ళీ రేపు మనకి బ్లాక్ అవ్వకుండా ఉండటం కోసం ఆస్ట్రింజెంట్ తో మనం ఎంత క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో మరి దీని తర్వాత ఇది అయిపోయినాక మనం మసాజ్ క్రీమ్, ఆ మసాజ్ క్రీమ్ లో వచ్చి డైమండ్ పౌడర్, ఆరెంజ్ ఆయిల్ ఉంటుంది. ఓకే, దాంతో ఇప్పుడు మనం మసాజ్ చేద్దాం. సో మరి ఈ మసాజ్ క్రీమ్ తో ఎంతసేపు మసాజ్ చేయాలి? 20 minutes చేయాలి. 20 minutes. ఓకే, ఇప్పుడు క్రీమ్ శుభ్రంగా చేసేసాం కదా, ఇప్పుడు మనం ప్యాక్ వేసుకుందాం. ఓకే, సో ఈ ప్యాక్ అనేది 15 నిమిషాలు ఉంచాలి. 15 నిమిషాలు. ఇది ఏం ప్యాక్ అంటారు దీన్ని? ఇది కూడా డైమండ్. ఈ డైమండ్ పౌడర్ తో పాటు ఇందులో కూడా తేనె ఉంటుంది అనమాట. ఇందులో కూడా మళ్ళీ ఆలివ్ ఆయిల్ కలిపి ఉంటుంది. ఇది చాలా స్మూత్ గా ఉంటుంది ఈ ప్యాక్ వల్ల. నీకే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం రఫ్ గా ఉంది కదా,
ఆ ప్యాక్ తీసేసినాక చాలా స్మూత్నెస్ వచ్చేసి చాలా బాగా. ఒక శ్రీలక్ష్మి ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. ఓకే, ప్యాక్ తీసేద్దాం ఇప్పుడు. ప్యాక్ తీసేసిన తర్వాత మళ్ళీ ప్యాక్ అన్నారు కదా, మళ్ళీ ఇంకో ప్యాక్ వేయాలన్నమాట. అంటే మామూలుగా అయితే మనం ఫేషియల్ చేయించుకున్న తర్వాత పౌడర్ ప్యాక్ వేస్తారు. ఒకటే ప్యాక్ చెయ్యరు కూడా కదా, చెయ్యరు ప్లస్ ఒక ప్యాక్ వేస్తారు. కానీ ఈ డైమండ్ ఫేషియల్ కి వచ్చి 2 ప్యాక్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చి జెల్ ప్యాక్, తర్వాత వచ్చి క్రీమ్ ప్యాక్. క్రీమ్ ప్యాక్ ని మసాజ్ చేయాలి. ఫస్ట్ కొంచెం 3 minutes మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న 5 minutes అలా వదిలేసేయాలి అనమాట, కొంచెం ఎక్కువ వేసేసి. ఓకే, 5 minutes అయినా క్లీన్ చేసేస్తే ఇంకా ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 5 minutes అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఐస్ క్యూబ్ తీసుకొని దాంతో రఫ్ చేస్తాం ఇలా స్మూత్ గా అనుకుంటే తీసేసేయాలన్నమాట క్రీమ్ ని. అది ఎందుకు అంటే ఇందాక ఓపెన్ ఫోర్స్ అంతా ఓపెన్ అయింది, అది మళ్ళీ క్లోజ్ అవ్వాలి. అది అవ్వలేదు అనుకో మళ్ళీ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా రావచ్చు. అది మనం బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ డస్ట్ కూడా పడే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి కంపల్సరీగా ఫేషియల్ అయింది అన్నాక మనం ఐస్ క్యూబ్ తోనే చేయాలి. ఏ ఫేషియల్ అని ఇదనే కాదు. ఇప్పుడు మనం ప్యాక్ తీసినాక చూసావా తన ఫేస్, ఇందాక ఫేస్ కి ఇప్పుడు ఫేస్ కి చూడు ఎలా ఉంది. ఓకే, సో ఆ ఫేస్ లో గ్లో అనేది తెలుస్తుంది, అలాగే మచ్చలు కూడా ఆ బ్లాక్నెస్ అనేది తగ్గింది. తనకి ఎక్కువగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఇలానే ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది. సో చాలా అంటే వేరియేషన్ చాలా తెలుస్తుందండి, చాలా బాగుంది. సో ఈరోజు మా సగల కోసం ఒక మంచి డైమండ్ ఫేషియల్, అది కూడా ట్రీట్మెంట్ లాంటి ఫేషియల్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సకలు, చూసారు కదా ఇవాళ సౌందర్య లహర్లో డైమండ్ ఫేషియల్ ని. సో మరి మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.